హలో నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్లోకి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ దగ్గరలో ఇచ్చాపురంకి రావడం జరిగింది. సో ఇచ్చాపురం అనే ప్రాంతము మనకు ఒరిస్సా బార్డర్కి దగ్గరలో ఉంటుంది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, మనకు ఏదైతే అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేయాలని అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఏదైతే యాత్ర జరుగుతుందో అది ఒరిస్సాలో కంప్లీట్ చేసుకొని ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ కావడం జరిగింది. సో మొదటగా ఇక్కడ ఉన్నటువంటి ఇచ్చాపురం యాదవ్ సోదరులు అందరూ కూడా ఈ యొక్క యాత్రని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఒక సామాజిక న్యాయ స్తూపంగా ఇక్కడ ఒక స్తూపాన్ని కూడా ఏర్పరచడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి యాదవ పరిస్థితులు, అదేవిధంగా ఈ అహిర్ రెజిమెంట్ ఏర్పాటు చేసే కార్యక్రమంలో యాదవ సోదరులు ఏ విధంగా ఫీల్ అవుతారో అడిగి తెలుసుకునే ప్రయత్నం. అన్న నమస్తే. నమస్తే అండి. ఏం పేరు అన్న? నా పేరు కోట రామారావు యాదవ్ అండి. మాది ఇక్కడ లోకలేని. అయితే మన భారతదేశం జన్మభూమి కర్మభూమి అంటారు. ఏదేమైనా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళకి కానీ, ఈ దేశానికి సర్వస్వం అర్పించే వాళ్ళకి అంత గుర్తింపు ఉండదు. వాళ్ళకి చరిత్ర కూడా పెద్దగా చెప్పుకోరు, కానీ ఆ పక్కన వాళ్ళకి పెద్ద హైప్ చేసి చెప్తుంటారు. ఈ విధంగా అహిర్ రెజిమెంట్ అనేది మాకు గతంలో ఉండేది. ఆ లడక్ ప్రాంతంలో మా అహిర్లో ఎంతో పోరాట పటిమ చూపించారు. ఈరోజు లడక్ ప్రాంతం ఉందంటే దానికి మా కారణం అహిర్లు. కానీ అలాంటి అహిర్ రెజిమెంట్ని మన ప్రభుత్వం దాన్ని లేకుండా చేయడం ఈరోజు మాకు బాధాకరం. మళ్ళీ అహిర్ రెజిమెంట్ పునఃప్రారంభించాలని. అలాగే ఇక్కడ ఈ ఉత్తరాంధ్ర అంటే మా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల్లో యాదవులు మండి. ఇక్కడ యాదవులు ఎక్కువగా పశుపోషణ మా కులవృత్తిగా ఉంటుంది. అలాగే కులవృత్తులన్నీ బీసీబీలో పెట్టారు, మాకు మాత్రం బీసీడీలో పెట్టారు. ఈ మధ్య కాలంలో కొన్ని కులాలు వైశ్యస్ కానీ మరికొన్ని కులాలు కానీ తెచ్చి మళ్ళీ బీసీడీలో చేర్చడం వల్ల మా యాదవులు ఈ పశుపోషణ ఈ ప్రకృతిలో ఉండిపోయి చదువుకు అంతగా కొద్దిగా దూరం అయ్యాం. కానీ ఇప్పుడు మేము వాళ్ళతో పోటీ పడాలంటే మాకు చాలా కష్టంగా అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ దీన్ని ముందుగా తీసుకొని మమ్మల్ని బీసీబీలో చేర్చాలని కోరుకుంటున్నాం. కాబట్టి అంటే మా ఇక్కడ పరిస్థితులు అందరివి మధ్యతరగతి కుటుంబాలేనండి. ఈ మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడిప్పుడు చదువుడానికి ముందుకొచ్చి ఆ రిజర్వేషన్ కారణంగా ఇంకా మేము వెనకబడిపోతున్నాం. కాబట్టి మాకు రిజర్వేషన్లో బీసీఏకో బీసీబీకో చేర్చాలని అనుకుంటాం. మా అఖిల భారతీయ యాదవ మహాసంఘం ద్వారా దీన్ని గట్టి పోరాటం అయితే చేస్తాం. కంపల్సరీ మాకు బీసీఏలో బీసీబీలో చేర్చేంత వరకు మేము గట్టినే పోరాటం అయితే చేస్తాం. ఈ సంఘం ద్వారా మేము ముందుకెళ్తామని నేనైతే తెలియజేస్తున్నాను. అంటే ఈరోజు మనము ఇక్కడ యాత్రలో భాగంగా కంచిలికి రావడం జరిగింది. ఇక్కడ మనకు ఎమ్మెల్యే కంటెస్టెడ్గా మహిళ పోటీ చేయడం జరిగింది చాలా చిన్న వయసులో. సో ఆమె ఎందుకు ఈ రాజకీయాల్లోకి రావాలనిపించింది, అదేవిధంగా యాత్రకు సంబంధించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే సార్. నా పేరు మురపాల లక్ష్మి, బెల్లిపడ గ్రామం, కంచిలి మండలం. ఈరోజు మన యాదవ మహాసభ యాదవులందరూ కూడాను, అదేవిధంగా ఈ కలశయాత్ర అనేది బీహార్, జార్ఖండ్, ఒరిస్సా మీదుగా ఇచ్చాపురం నుంచి కంచిలు రావడం జరిగింది. యాదవ సోదరి మనులకు నా యొక్క హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన 1962లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు, చైనాతో యుద్ధం జరిగినప్పుడు, 62, 65లో యుద్ధాలు జరిగినప్పుడు ముఖ్యంగా ఎక్కువ మంది యాదవులు ఆ యుద్ధంలో చివరి వరకు తుది శ్వాస విడిచే వరకు కూడా పోరాడారు. ఎంతోమంది ప్రాణాలు అర్పించి కూడా కేవలం జాతి కోసమే కాదు, మన దేశ అభివృద్ధి కోసము, దేశ రక్షణ కోసము ప్రాణాలు విడిచారు. వాళ్ళ త్యాగాని కోసము, మన అమర యోధుల కోసము మనం అందరం కూడా ఈ కలశయాత్ర అనేది జయప్రదం చేయాలనేసి, ఇంకా మన గ్రామ స్థాయి నుంచి కూడాను ఢిల్లీ వరకు కూడా మన గలం వినిపించాలనేసి మేము కూడా ఇందులో భాగం అయినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ముఖ్యంగా మీరు గ్రామాల్లో ప్రజలకు చెప్తా ఉంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? దేని గురించి సార్? యాత్ర గురించా? అంటే ఇంకా ఫస్ట్ దీని గురించి చాలా వరకు తెలీదు, ఇప్పుడు మాకు కూడా తెలీదు. ఇప్పుడు మేము చదువుకున్న విద్యార్థులం కాబట్టి రోజు న్యూస్ చూడడం వలన, అలాగే మండల స్థాయి వరకు నేను ఇప్పుడు ఇచ్చాపురం కాన్స్టిట్యున్సీలో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం వలన ఈ విషయాన్ని నేను తెలుసుకున్నాను, ముందుకొచ్చాను. ఇంకా గ్రామాల్లో నేను చాలా మందికి చెప్తున్నాను, ఇంకా చైతన్యం చేయాలనేది నా ఆలోచన. ఐకమత్యమే మహాబలం. అందరం ఒకరి కోసమే కాదు, అందరి కోసం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ముందుకెళ్ళినట్లయితే ఏదైనా విజయం సాధిస్తామని నా ఉద్దేశం సార్. అంటే ముఖ్యంగా చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చారు. అంటే రాజకీయాల్లోకి రావాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక మహిళగా మీరు అంటే ఏంటి ఆ ధైర్యం ఎట్లా వచ్చింది?
ఆ ధైర్యం అంటే యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి కూడా గ్రామ స్థాయిల నుంచి కూడా నేను చాలా చూశాను, సమస్యలు ఎదుర్కొన్నాను. మంచి నాయకుని ఎంచుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అన్న ఆలోచన నాలో ఉంది. అదేవిధంగా నాయకులు అనేవారు ఎక్కడి నుంచో పుట్టరు, మన నుంచే పుడతారు, మన ఆలోచన నుంచే పుడతారు. నా ఉద్దేశం ఏంటంటే చదువుకున్న విద్యార్థులకు చాలామందికి ఇంకా ఆ విద్యకు తగ్గ అర్హత తగ్గట్టు ఉద్యోగాలు నిరుద్యోగం చాలా వరకు ఉంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఈక్వాలిటీ అనేది లేదు, సమానత్వంగా పాటించి అర్హులున్న వాళ్ళందరికీ కూడా అన్ని పథకాలు అనేవి అందజేయాలి. చైతన్యం ఓట్లో కేవలం ఓటు అంటే ఒక డబ్బుల కోసమనే కాదు, ఓటు మన హక్కు కోసంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి మంచి నాయకుని కోసము మంచి అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరు చైతన్యం తేవాలి అనే ఉద్దేశంతో నేనైతే ముందుకు వచ్చాను సార్. అంటే ముఖ్యంగా యువత ఆలోచన మారితేనే దేశం అభివృద్ధి చెందుతుందని అంటారు. సో ఒక యువతకి సందేశం ఇవ్వాలంటే మీరు ఏం చెప్తారు? యువతకి సందేశం ఇవ్వాలంటే మన తరతరాల నుంచి కూడాను మనం చదువుకుని చదువుల్లోనే ఉండిపోయి జాబుల వరకు ఆలోచించుకొని దేశ అభివృద్ధి గురించి ఉన్నారులే చేస్తారులే మన వాళ్ళు అన్న దానికన్నా మనం ముందుకొచ్చి కూడా విద్యార్థులు కూడా అందరూ కూడా ఒక యూనిటీగా ముందుకొచ్చి ఒక విలేజ్లో ఉంటే విలేజ్ గురించి, మండలంలో ఉంటే మండలం గురించి, స్టేట్ లెవెల్లో కూడా ఉన్నత స్థాయిలో చదివి ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించి మనకు మనమే బాగు చేసుకోవాలి అన్న ఆలోచనతో నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ. जो बीत गई पर मिटी नहीं वो कथा सुनाने निकले हैं, रेज़ांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं। हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में, हंसते हंसते लुटा गए जो प्राण देश पर 62 में, ऐसे वीर अहीरों की रज तिलक लगाने निकले हैं। रेज़ांगला की गाथा हम घर घर पहुँचाने निकले हैं, वीर अहीरों की गाथा घर घर पहुँचाने निकले हैं। नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन 100 बार नमन वीर अहीरों तुम्हें नमन, नमन नमन 100 बार नमन भारत वीरों तुम्हें नमन, नमन नमन 100 बार नमन यादव वीरों तुम्हें नमन। रेज़ांगला रज कलश यात्रा, रेज़ांगला रज कलश यात्रा, रेज़ांगला रज कलश यात्रा, रेज़ांगला रज कलश यात्रा।